నేను డిస్కస్ చేసుకుంది ఒక సమ్మరీ. ఏంజలీనా, యా. ఎస్ అన్న, ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. సో నిన్న అన్న చెప్పిన విధంగా, సో ఫస్ట్ నేమ్ యాజ్ అన్ అట్రిబ్యూట్, సో హీఈస్ రిఫర్డ్ యాజ్ ఎలోహిమ్ అండ్ యావే, YHWH. And second one, transcendent, is beyond reality. And omniscient, he is powerful, he knows everything. And omnipotent, so he is powerful. And omnipresent, he is present everywhere. Oh, these are the attributes that we have learned yesterday. థ్యాంక్ యూ ఏంజలీనా, థ్యాంక్ యూ. యా, సో నిన్న చెప్పుకున్నది ఒకసారి చిన్న సమ్మరీ ఇస్తాను మీకు. సో అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ వచ్చేసరికి మనం దేవుని పేరు కోసం తెలుసుకున్నాం. యా, ఎలోహిమ్ అని తెలుసుకున్నాం. ఎలోహిమ్ అంటే హీఈస్ ట్రాన్సెండెంట్ అండ్ ఒమ్నిషియంట్, అంటే హీఈస్ బియాండ్ ద క్రియేషన్ అండ్ హీఈస్ విత్ ఇన్ ద క్రియేషన్. సో అది ఆ నేమ్కి ఉండేదన్నమాట. సో తనకుండే అట్రిబ్యూట్స్ ఏంటంటే, ఒకటి omnipotent. Omnipotent అంటే హీఈస్ వెరీ పవర్ఫుల్ గాడ్. విత్ దట్ పవర్ హీ క్రియేటెడ్ ఆల్ దిస్ creation. So that says that he's omnipotent God, so he's very powerful God. And second thing is omnipresent God. He is present everywhere. So it is different from అది డిఫరెంట్ ఏంటంటే present in everything కాదు, ఈజ్ present everywhere. సో జస్ట్ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, సో విష్ణుమూర్తి సింహ అవతారం ఎత్తినప్పుడు, అంటే నరసింహ అవతారం ఎత్తినప్పుడు, ఎత్తక ముందు ఏమవుతుందంటే అడుగుతారు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడా అని. అంటే ఆ అబ్బాయి అంటాడు, ఒక చిన్న బాబాయ్ అంటాడంటే అన్ని చోట్ల ఉన్నాడంట. ఈ గాడ్లో ఉన్నాడా దేవుడు అంటే ఈ గాడ్లో ఉన్నాడు అన్నాడు. ఈ టేబుల్లో ఉన్నాడా అంటే ఈ టేబుల్లో ఉన్నాడు అంటాడు. తర్వాత పిల్లర్ చూపించి ఈ పిల్లర్లో దేవుడు ఉన్నాడా అంటే అవును, ఈ పిల్లర్లో దేవుడు ఉన్నాడు అని ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు చెప్తారు. వాళ్ళ నాన్న ఎవరంటే శివుడు భక్తుడు. అయితే ఈ పిల్లర్లో దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ పిల్లర్ని విరగొట్టేస్తాడు. పిల్లర్ని విరగొట్టగానే ఆ పిల్లర్లో నుంచి విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తి వస్తాడనమాట. సో దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ఓమ్ని ప్రెజెంట్. సో ఓమ్ని ప్రెజెంట్ అనే దానికి అది ప్రతి దాంట్లో ఉన్నాడు అన్న విషయానికి అటాచ్ చేస్తారు. సో ఓమ్ని ప్రెజెంట్ అనేది అది వేరు, ఇది వేరు. సో ఓమ్ని ప్రెజెంట్ అంటారు. ఓమ్ని ప్రెజెంట్ అంటే ప్రతి చోట ఉండే దేవుడు, కానీ ప్రతి దాంట్లో ఉండే దేవుడు అని కాదు. సో ఇంకోటి ఏంటంటే ఒమ్నిషియంట్ అంటే హీ నోస్ ఎవ్రీథింగ్. ఫ్యూచర్, ప్రజెంట్, హిజ్ పాస్ట్ తెలుసు, ప్రతిదీ తెలుసు. హౌ వీ థింక్, హౌ వీ టేక్ యాక్షన్, ప్రతిదీ తెలుసు. సో వీ ఆస్క్, మనం ఒక క్వశ్చన్ వేస్తాం ఏంటంటే హౌ దీస్ అట్రిబ్యూట్స్, ఇది యేసు ప్రభుకి ఎలా అటాచ్ అవుతుంది అని చెప్పి మనం అడిగాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వీ నీడ్ టు అండర్స్టాండ్ క్రైస్ట్. సో నిన్న చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. ఐ విల్ నాట్ టేక్ మోర్ టైం టుడే. సో ఈరోజు నేను తక్కువ టైం తీసుకుంటాను. సో నిన్న వచ్చేసరికి యేసుప్రభు వారి గురించి మాట్లాడితే, అసలు యేసుప్రభు గారు జనరల్గా యేసుప్రభు వారిని మనం ఏమని యూజువల్గా థియోలాజియన్స్ ఏమంటారంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అని అంటారు. ఇన్కార్నేషన్ అంటే దట్ ఈస్ వర్డ్ ఇన్ ఫ్లెష్. ఇట్ సేస్ లైక్ వర్డ్ కేమ్ యాజ్ ఫ్లెష్ అండ్ గాడ్ కేమ్ యాజ్ ఫ్లెష్. సో ఇది మనం ఎల్లుండి డిస్కస్ చేస్తాం. ఈజ్ జీసస్ క్రైస్ట్ అండ్ అవతార్, అది ఎల్లుండి టాపిక్. కాబట్టి ఈ ఇన్కార్నేషన్ కోసం మనం వీ విల్ టాక్ డే ఆఫ్టర్ టుమారో. సో జీసస్ క్రైస్ట్ని మనం ఆలోచిస్తాం. అయితే జీసస్ క్రైస్ట్ యూజువల్గా ఆయనకుండే లిమిటేషన్స్ ఏంటి, హౌ హీ ఈస్ గాడ్ అన్న విషయంలో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ వీ సీ జీసస్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ఆల్ ఆన్ ఒకటి, హీ డిడ్ మినిస్ట్రీ అమాంగ్
ద లే పీపుల్, అంటే సాధారణమైన మనుషుల మధ్యన చేశాడు. హీ డిడ్ంట్ గో విత్ ది ఎలైట్ కమ్యూనిటీ మధ్య చేయలేదు. హీ డిడ్ హిస్ మినిస్ట్రీ ఇన్ అమాంగ్ లే పీపుల్ దగ్గర చేశాడు. అండ్ ఇంకో విషయం వస్తే, హీ డిడ్ హిస్ మినిస్ట్రీ అమాంగ్ ద సిన్నర్స్ అండ్ సిక్ పీపుల్. వీళ్ళ మధ్యన యేసు గారు ఆయన మినిస్ట్రీ చేశారు. సో ఎలైట్ కమ్యూనిటీస్ కన్నా ఎక్కువగా దేవుడు వీళ్ళ మధ్యన చేశారు. సో సో ఆ టైంలోని యేసుప్రభు వారిని ఎలా అర్థం చేసుకునేవారు అంటే, సో ఆ టైంలో యేసుప్రభు వారిని ఎవరు దేవుడిగానే అంగీకరించలేదు. దే డిడ్ంట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్. దే డిడ్ బిలీవ్ దట్ జీసస్ ఈస్ అ మెస్సియా. వాళ్ళు మెస్సియాని నమ్మారు, కొందరు మెస్సియాని నమ్మారు. సమ్ బిలీవ్ దట్ హీఈస్ వన్ ఆఫ్ దోస్ గ్రేట్ ప్రాఫిట్స్ అని నమ్మారు. బట్ జీసస్ ఈ రోజుకి మనకుండే యేసుప్రభు వారి మీద ఉండే అండర్స్టాండింగ్ ఆ రోజులోనే యేసుప్రభు వారి మీద లేదు ఎవరికైనా. సో యూ డోంట్ థింక్ దట్ ఆ రోజుల్లో యేసుప్రభు వారిని అందరూ దేవుడు అని అనుకోకండి. ఈ రోజు మనకున్నే అంత డెవలప్మెంట్, అంటే థియాలజీ డెవలప్మెంట్ కానీ, స్క్రిప్చరల్ డెవలప్మెంట్ కానీ ఆ రోజులో అంత లేదు. అండ్ దో జీసస్ క్రైస్ట్ వాజ్ ఇన్ ఫ్లెష్ అమాంగ్ దెమ్, బట్ దే డిడెంట్ కాంప్రిహెండ్ అని మనం జాన్ ఫస్ట్ చాప్టర్లోని మనం చూస్తాం. లైట్ కేమ్ యాజ్ అ ఫ్లష్, బట్ హీస్ ఓన్ పీపుల్ డిడెంట్ కాంప్రిహెండ్ హిమ్, అంటే ఆయన రికగ్నైజ్ చేయలేదు. సో అయితే సో లెట్స్ కమ్ టు జీసస్ క్రైస్ట్ దగ్గరకు వచ్చేసరికి, జీసస్ క్రైస్ట్కి యాట్రిబ్యూట్స్ని అటాచ్ చేసే ముందు, హౌ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ డివైన్ గాడ్ అని ఒక మాట చెప్తాను. సో స్కాలర్స్ మధ్యన ఉండే బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే, సో బేసిక్ డిబేట్ ఏంటంటే, లేదంటే డిఫరెంట్ వ్యూస్ ఏంటంటే, జీసస్ క్రైస్ట్ హీ ఈజ్ 100% గాడ్ అండ్ 100% హ్యూమన్ అన్నది అందరూ అగ్రీ అవుతారు. బట్ వెన్ హీ ఈజ్ గాడ్, వెన్ హీ ఈజ్ హ్యూమన్ అన్న విషయంలోనే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కొంతమంది స్కాలర్స్ ఏమని చెప్తారంటే, సో మార్టిన్ అనే ఒక స్కాలర్ ఏమని చెప్తారంటే, జీసస్ క్రైస్ట్ వాజ్ గాడ్ వెన్ హీ ఈజ్ డూయింగ్ ఎర్త్లీ మినిస్ట్రీ, when he is obeying God. Okay, when he is obeying God, he was a human. And when he is doing earthly ministry, when he is moving with compassion, he is a human being. But when he is healing, when he is commanding the nature, then he is God. సో ఇలాగా డివైన్ నేచర్, హ్యూమన్ నేచర్ యేసు ప్రభులోని ఇలా ఫంక్షన్ అవుతుందని కొంతమంది స్కాలర్స్ చెప్తున్నారు. బట్ యా, సో నాట్ టు గో ఇంటూ ఇంకా డీప్గా వెళ్ళకుండా, ఐఎమ్ టెలింగ్ యూ, జీసస్ క్రైస్ట్లోని ఈ టూ నేచర్స్ ఎలా ఉండదంటే, హైపోస్థెటిక్ యూనియన్ అంటారు దీన్ని. సో ఈ హైపోస్థెటిక్ యూనియన్ అన్నది వి విల్ డిస్కస్ ఇట్ లేటర్, బట్ రిమెంబర్ దిస్ థింగ్, how Jesus Christ was completely man and completely God. He has that hypostatic union. Remember this, ఈ వర్డ్ ని మీరు గుర్తుపెట్టుకోండి. later sessions లో we will discuss this. Okay, so let's see how Jesus Christ was God as a divine being. So Jesus Christ existed, he is self-existing God. So self-existing God సో ఎక్సోడస్ చాప్టర్ కనుక చదివితే, ఎక్సోడస్ చాప్టర్ 3:14 చదివితే, సో ఇట్ సేస్, God said to Moses, I am who I am. And he said, God said to Moses that I am who I am. So that is ఇది ఒక హీబ్రూ టెక్స్ట్, ద రూట్స్ నుంచి మనం ఇది చదివినట్టయితే, సో దిస్ హ్యాస్ అ లాట్ ఆఫ్ అబ్రివేషన్స్ అండ్ లాట్ ఆఫ్ మీనింగ్స్ అనమాట. సో అయితే గాడ్ గుండే అట్రిబ్యూట్ అంటే హీస్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. ఆయనకి హీస్ నాట్ అ క్రియేషన్, హీస్ అ క్రియేటర్. అయితే జీసస్ క్రైస్ట్ వచ్చేసరికి హీ వాజ్ నాట్ బాండెడ్ విత్ ఎనీ ఆఫ్ ద సోర్సెస్. ఏ సోర్స్కి ఆయన బాండ్ అయ్యలేడు. సోర్స్ లైక్ టైం, సోర్స్ లైక్ మ్యాటర్, ఈ సోర్సెస్కి తను బాండ్ అయ్యలేడు. జీసస్ క్రైస్ట్ వాజ్ బియాండ్ ద బౌండరీస్ ఆఫ్ టైం. వెన్ జీసస్ క్రైస్ట్ ఇన్ John chapter 8,
58 ఎవరైనా చదువుతారా? John chapter 8, 58. Anyone? ఎవరైనా చదువుతారా? సో ఐ విల్ రీడ్ ఇట్ దెన్. తెలుగు చదవాలన్నా యా షూర్ షూర్, తెలుగు చదవండి. 8:58 కదన్నా. మ్మ్. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యా, సో జీసస్ క్రైస్ట్ తను హీఈస్ డిక్లేరింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆయన డిక్లేర్ చేసుకుంటున్నారు ఏంటంటే హీ వాస్ బిఫోర్ అబ్రహాం, ఆయన అబ్రహాం కన్నా ముందే ఉన్నాడు అనే విషయం ఆయన చెప్తున్నాడు. సో మనం నేను చూసాం కదా, సో అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్లోని హీ వాజ్ ట్రాన్సెండెంట్, అంటే హీఈస్ బియాండ్ ఎవ్రీథింగ్. సో ద ట్రాన్సెండెంట్ నేచర్ ఇన్ జీసస్ క్రైస్ట్లో చూస్తాం. జీసస్ క్రైస్ట్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ టెలింగ్ దట్ హీ వాజ్ బిఫోర్ అబ్రహాం. సో ఇది జీసస్ క్రైస్ట్ అఫర్మ్ చేస్తుంది. సో నరేటర్ కూడా, నరేటర్ అంటే ఇప్పుడు, సో నరేటర్ అన్న నేను ప్రతిసారి అన్నానంటే, సో బైబిల్ రాసిన వాళ్ళని నేను నరేటర్ అంటాను. ఓకే, సో బైబిల్ అనేది ఒక నరేషన్ అయితే రాసిన వాడు నరేటర్. సో బైబిల్లోని ఉన్నది క్యారెక్టర్స్. సో గాడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద బైబిల్. సో ఫర్ ఈ సెషన్ వరకు మీరు అలా అర్థం చేసుకోండి. ఎందుకన్నా గాడ్ కూడా క్యారెక్టర్ అంటున్నారు అని అనుకోకండి. జస్ట్ ఈ సెషన్స్ వరకు మీరు అలా అర్థం చేసుకోండి. గాడ్ ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ బియాండ్ ద నరేషన్, నరేటర్ కన్నా ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో బట్ ద నరేటర్ ఎప్పుడైతే చెప్తున్నాడో గాడ్ ఆల్సో బికమ్స్ అ క్యారెక్టర్. సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు రీడ్ ద బైబిల్. బైబిల్కి ఉండే హర్మినెటిక్స్ లా ఏంటంటే we will see all the characters in the Bible as the characters. Like even God is also character. So how narrator is displaying, how narrator is taking verses, అవన్నీ మనం చూస్తాం. ఓకే, సో ఇప్పుడు నరేటర్ కూడా ఏమంటున్నాడు అంటే జాన్ చాప్టర్ 1 వచ్చేసరికి, in the beginning was the word and the word was with God and the word was God అంటున్నాడు. So even the narrator is also claiming that Jesus is a transcendent being. Transcendent అంటే he is beyond the boundaries like టైం అనే బౌండరీ కన్నా జీసస్ క్రైస్ట్ ముందే ఉన్నాడు అనేది అని నరేటర్ కూడా అఫర్మ్ చేస్తున్నాడు అనమాట. సో ఫస్ట్ థింగ్. దెన్ ఇంకోటి ఏంటంటే హీ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అండ్ హీస్ ఇటర్నిటీ గాడ్. సో ఎవరైనా సామ్స్ 90లో 2 చదువుతారా? ఎనీ లాంగ్వేజ్. పర్వతములు యా, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. యా, సో దేవుడు ఉండే అట్రిబ్యూట్ ఏంటంటే, దేవుడు ఉండే గుణం అంటే, ఇది గుణం అని కాదు, దేవుడు నేచర్ ఏంటంటే ఎప్పటి నుంచి ఉన్నాడు దేవుడు అంటే బిఫోర్ ఎవ్రీథింగ్. బిఫోర్ హీఈస్ ఇటర్నిటీ. ఫస్ట్ థింగ్ హీఈస్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అండ్ సెకండ్ థింగ్ హీఈస్ ఇటర్నిటీ. ఒకసారి మళ్ళీ చదవరా? పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. సో ఇది ఇటర్నిటీ. ఇది దేవుడికి సామ్స్ రాసిన నరేటర్ ఏం చెప్తున్నాడు అంటే హీఈస్ అఫర్మింగ్ దట్ గాడ్ existed, even God was there even before everything started. So ఇప్పుడు ఇదే నేచర్ మనకి we will see in Jesus Christ as well. John chapter 17:5లో ఏమంటుంది? I will read it. నేను చదువుతాను. So
And now, Father, glorified me in your Father, glorify me in your presence with the glory that I had with you before the world exists. So he was eternity. So he self Yesu Prabhu, he was with God before the creation of this world. ఈ భూమి పుట్టక ముందు కూడా యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు. ఓకే, సో ఈ 2 attributes యేసు ప్రభులోని మనం అఫర్మ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ దట్ రియాక్షన్? ఎనీ డౌట్? ఏమైనా డౌట్ ఉందా? సో ఏమైనా డౌట్ ఉన్నదా? ఎవరికైనా అర్థం కాలేదా? I'm checking my network, sir. Okay. So I thought you had doubt. Okay. So Jesus Christ is also just like God. అయితే let's ask ourselves. అయితే ఇక్కడ యేసు వారు ఏం చెప్తున్నారంటే నేను దేవుడితో ఉన్నాను అని చెప్తున్నారు. ఈజ్ జీసస్ లెస్సర్ దెన్ గాడ్? ఈ క్వశ్చన్ని మనం మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? ఈ క్వశ్చన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఈజ్ జీసస్ లెస్సర్ దెన్ గాడ్? యేసుప్రభు వారు దేవుడి కన్నా తక్కువ అంటే యేసుప్రభు ఏమైనా జూనియర్ దేవుడా? లైక్ గాడ్ ఈజ్ సీనియర్ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ జూనియర్ గాడ్ అంటే యేసుప్రభుకు ఉండే వెన్ ఎవర్ జీసస్ క్రైస్ట్ ఈస్ టెల్లింగ్ ఈస్ మెన్షనింగ్ అబౌట్ ది ఫాదర్. ఫాదర్ ఇలా ఫాదర్ నేను గణపరిచినట్టు నన్ను గణపరచమని అంటున్నాడు. సో లెట్స్ థింక్ ఆఫ్ ఇలా ఆలోచించండి. జీసస్ లెస్సర్ దెన్ గాడ్. ఓకే, ఈ క్వశ్చన్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్యూటబిలిటీ. సో ఇమ్యూటబిలిటీ అంటే దేవుడికి ఉండే నేచర్ ఏంటంటే అన్చేంజబుల్. అయితే దేవుడు ఎక్కడా మారడు. హీ నెవర్ చేంజెస్. దేవుడికి ఉండే నేచర్ ఏంటంటే హీ నెవర్ చేంజెస్. సో గాడ్ ఈజ్ నాట్ అ మేరీ మ్యాన్ టు రిపెంట్. దేవుడేమి మనిషి కాదు, జస్ట్ అరే నేను తప్పు చేశానని హీ డజంట్ రిపెంట్. అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే అయితే దేవుడు ప్రార్థన చేస్తే మారుతాడా? సో ఇఫ్ గాడ్ ఈజ్ ఇమ్యూటబిలిటీ అంటే హీ ఈస్ అన్చేంజబుల్, ఆయన దేవుడు మారడు అనుకోండి. మన క్వశ్చన్ వేయాల్సింది ఏంటంటే దేవా ఈ విషయం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది నాకు ఇవ్వండి అని ప్రార్థన చేస్తాం కదా. సో దేవుడు మన ప్రార్థన విని తన మనసు మార్చుకొని అందిస్తున్నాడా? సో ఇదో క్వశ్చన్ పెట్టుకోండి. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సో గాడ్ ఈస్ నాట్ చేంజింగ్ హిస్ మైండ్, గాడ్ ఈస్ విల్లింగ్ టు గివ్ ఇట్. గాడ్ ఈస్ నాట్ చేంజింగ్ బట్ గాడ్ ఈస్ విల్లింగ్ టు గివ్ ఇట్. సో ఫ్యూ థింగ్స్ దే ఆర్ sovereign to God. సో ఇది మా థియలాజికల్ సర్కిల్స్లో కామన్గా వాడే మాట ఏంటంటే ఫ్యూ థింగ్స్ ఆర్ sovereign బిఫోర్ గాడ్. అంటే ఫ్యూ థింగ్స్ ఆర్ sovereignty టు గాడ్. దట్ లెఫ్ట్ టు గాడ్ sovereignty. గాడ్ డస్ వాట్ హీ వాంట్స్. దేవుడు తను ఏం కావాలనుకున్నా అది చేస్తాడు. సో వెన్ యూ ప్రే, వై గాడ్ ఈస్ గివింగ్ ఇస్ నాట్ బికాస్ హీస్ చేంజింగ్ హిజ్ మైండ్. తన మైండ్ ఏమి చేంజ్ చేసుకొని ఇవ్వట్లేదు కానీ బట్ హీ ఈస్ గివింగ్ విత్ హిజ్ విల్. ఆయన తన చిత్త ప్రకారం అది ఇస్తున్నాడు. సో జీసస్ క్రైస్ట్ కూడా చెప్పిన ఏంటంటే ఆస్క్ ఎనీథింగ్ ఇన్ హిజ్ విల్ అని అంటారు. దేవుని చిత్త ప్రకారం, తండ్రి చిత్త ప్రకారం మీరు అడగండి. సో am I making clear here? Am I clear here? థమ్స్ అప్ ఇవ్వండి, నాకు క్లియర్గా ఉన్నది అన్నారు. సో గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్ అన్నాను. గాడ్ ఈజ్ నాట్ చేంజింగ్. ఎస్, గాడ్ ఈజ్ నాట్ చేంజింగ్ బట్ హీ ఈస్
వెన్ వీ ప్రే హీఈస్ గివింగ్ అవుట్ ఆఫ్ హిస్ విల్, నాట్ బై చేంజింగ్. మీ ప్రార్థన బట్టి దేవుడు ఏం మారిపోలేదు, బట్ హీఈస్ డూయింగ్ అవుట్ ఆఫ్ హిస్ విల్. గాడ్ ఈజ్ సావరెన్. యా, ఈ మాటలు గుర్తుపెట్టండి. గాడ్ ఈజ్ సావరెన్ అండ్ ఇమ్యూటబుల్. ఇది కొన్ని థియలాజికల్ టర్మ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇమ్యూటబిలిటీ వచ్చి అయితే జీసస్ క్రైస్ట్ దగ్గర చూద్దాం. యా, ఈజ్ డివైన్ నేచర్. ఆయన యేసుప్రభు వారి యొక్క డివైన్ నేచర్ ఎలా ఉన్నది. సో నేనేం చెప్తున్నానంటే దేవుడు మారడని చెప్తున్నాను, ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం చెప్తున్నాను. యా, దేవుడు మారడని. అయితే ఇంకోటి ఏంటంటే, అయితే దేవుడు మారడు కదా, అసలు మనిషిలా ఎలా వచ్చాడు? మనిషిలా రావాలంటే ఏంటి రావాలి? మారి రావాలా? అయితే దేవుడు మారాడా? మారలేదా? ఎవరైనా చెప్తారా? ఎవరైనా? యా ప్లీజ్. కావ్య. Sir, am I audible? యా ఆడబుల్. Sir, God is immutable and మీరే చెప్పారు కదా సార్. సో గాడ్ ఈజ్ నెవర్ చేంజింగ్. ఓల్డ్ టెస్ట్మెంట్ లో తోరా నుండి ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా చూసుకున్నా, దేవర్ ఫ్యూ ప్రాఫెసీస్ విచ్ వర్ మేడ్ బై గాడ్ త్రూ హిస్ ప్రాఫిట్స్. సో గాడ్ ఈజ్ అన్చేంజబుల్ కాబట్టి డానియల్ చాప్టర్ 7 లో చూసుకున్నా, లేదంటే ఇంకా డిఫరెంట్ ప్రాఫెసీస్ చూసుకున్నా, ఇట్ మెన్షన్డ్ అబౌట్ మెస్సయా. సో గాడ్ ఈజ్ అన్చేంజబుల్ కాబట్టి టు ఫుల్ఫిల్ ద ప్రాఫెసీస్ he had taken the form of Jesus Christ as he humbled and showed us what is love. So God is unchangeable. He stood on his words. యా, సో వాట్ ఈజ్ ఇన్కార్నేషన్ అంటే గాడ్ కమింగ్ ఇన్ టు ఫ్లెష్ అని అన్నాం కదా. యా, సో డిడ్ గాడ్ చేంజ్? No, actually, so that is how we should understand that. ఎవరైనా చెప్తారా కావ్య? So what was your question? యా, నేనేమన్నానంటే, మీరు డానియల్ చాప్టర్ కోసం చెప్పారు. యా, జీసస్ క్రైస్ట్ అంటే ఒక ఇన్కార్నేషన్ అంటేనే గాడ్ కమింగ్ ఇన్ టు ఫ్లెష్ అన్నది మీనింగ్. సో డిడ్ గాడ్ చేంజ్ అన్నది క్వశ్చన్ అడుగుతున్నాను. Did God change to come as a human being? If God is immutable. So this is the debate that is kontamandi that is happening throughout the history. Throughout the history, either debate jarugutundi. What the thing is, God changed. దేవుడు మనిషిగా వచ్చాడు అన్నది చెప్తారు. సో కావ్య, do you want to add any words for this? Sir, you itself mentioned, sir, that God is so willing and he can do whatever he wants because he was the sovereign Lord. That's how we can calculate these Sovereign. things. He is doing it out of his will for the mankind because he loves us. That was the reason he humbled himself to be in the form of human flesh. Yeah, nice approach, Kavya. So nice. Yeah, God is sovereign, God's will another, but though it is sovereign, he never goes against to his nature. Yeah, so there we need to understand. Yeah, but Kavya చెప్పింది చాలా వరకు కొంతవరకు we can understand, we can agree how it is, but here to understand the incarnation thing, we need to understand the Trinity, how the Trinity functions. So జీసస్ క్రైస్ట్ లోని 2 నేచర్స్ ఉండటంలోనే ట్రినిటీలో కూడా 3 పర్సన్స్ ఉంటారు. ఆ 3 పర్సన్స్ లో సెకండ్ పర్సన్ ఇస్ గాడ్. హీ కమింగ్ అని అంటాం కదా. సో దీన్ని ఇన్కార్నేషన్, హీ కేమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, బట్ జీసస్ డిడ్ంట్ చేంజ్. జీసస్ మారారు అంటే మనిషిలా మారారు అని లేదు, కానీ హీ కేమ్ as a human being. Okay, so that we say Jesus మారలేదు, దేవుడు మారలేదు అని చెప్పడానికి ఏంటంటే Hebrews 13:8 లోనే చెప్తుండే ఏంటంటే, జీసస్ క్రైస్ట్ ఈస్ ద సేమ్ yesterday and today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఆయన ఒక్కడిగా ఉన్నారు. ఈవెన్ బిఫోర్ కమింగ్ టు
ది ఎర్త్, భూమి మీదకి రాకముందు కూడా హీ వాజ్ ద సేమ్ యాజ్ గాడ్, రైట్? He took the human flesh. Yeah, that's good. Yeah, he took the human form. Yeah, అది కూడా. So yeah, human form, human flesh. Humans are in the image of God. He never, right? Humans are in the image of God. How can we say that he took the human form? Angelina, can you answer this? Explain చేస్తారా? Can you add any word? వాక్యంలో ఉంటది కదా బ్రదర్, ఆయన శరీరధారి అయి. సో ఒరిజినాలిటీ అనేది చేంజ్ అవ్వలేదు, Yeah, బట్ ఇన్ ఆర్డర్ టు that's ఫుల్ఫిల్ good. హిస్ యా నైస్. ఇది శరీరం ధరించుకొని వచ్చాడు. దట్స్ గుడ్. సో హీ కేమ్ యాజ్ అ హ్యూమన్ ఫామ్ అని అనకూడదు. దట్స్ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన. లైక్ యు సీ, నైస్ ఏంజల్, సూపర్. సో యు సీ, గిడియోన్ మీదకి దేవుని ఆత్మ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే, హీ క్లోత్డ్ అని అంటది. ద స్పిరిట్ క్లోత్డ్ గిడియన్ అని ఉంటుంది. సో గిడియోన్ ఆత్మని ధరించుకోలేదు, ఆత్మే గిడియోన్ ధరించుకుంది. అర్థమైందా? గిడియోన్ మీదకి. సో జడ్జెస్లోని మనం చదువుతున్నప్పుడు 4 times మనకి ఆత్మ రావడాన్ని మనం చూస్తాం. కానీ స్పెసిఫిక్గా గిడియోన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే, ద స్పిరిట్ క్లోత్డ్ గిడియోన్ అని ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే, గిడియోన్ని స్పిరిట్ వేసుకుంది, హీ క్లోత్డ్. సో ఇన్ సమ్ సెన్స్, ఇలాంటి సెన్స్లోనే దేవుడు ధరించుకున్నాడు, శరీరాన్ని ధరించుకున్నాడు. ఇలాంటి టర్మ్స్ మనం చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. ఎప్పుడైనా మనం గాస్పెల్ షేర్ చేసేటప్పుడు యూ షుడ్ మెన్షన్ దట్ జీసస్ కేమ్ యాజ్ అ హ్యూమన్. దేవుడు మనిషిగా వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే, ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, రైట్? జీసస్ క్రైస్ట్ మారిపోలేదు, హీ నెవర్ చేంజ్డ్, బట్ ఆయన ధరించుకొని వచ్చాడు. హీ టుక్ ద ఫ్లెష్, ఓకే, హీ వర్ ద ఫ్లెష్. బట్ జీసస్ వాజ్ సేమ్ యాజ్ yesterday, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన ప్రతిసారి ఒక్కలాగే ఉన్నాడు. హీ ఈజ్ నాట్ immutable. He is immutable. He is unchanging God. He is same God. So omnipresent. Omnipresence చూస్తే జీసస్ ఇక్కడ నుంచి. సో మెయిన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, మెయిన్ అట్రిబ్యూట్స్ 3 అట్రిబ్యూట్స్ ఉన్నది. ఒకటి omnipresent, omniscient and omnipotent. సో omnipresent అంటే he is present everywhere. God is present everywhere. అయితే let's read Psalms 139, 7-10. ఎవరైనా చదువుతారా? Psalms 139. Yeah, please, Kavya. Psalms 139, 7-10. Where can I go to get away from your spirit? Where can I run to get away from you? If I go up to heaven, you are there. If I made my bed in hell, you are there. If I climb upward on the rays of the morning sun, or land on the most distant shore of the sea, where the sun sets, even there your hand would guide me, and your right hand would hold on to me. Amen. Yeah, nice. So the narrator ఏం చెప్తున్నాడంటే, నేను ఎక్కడికి వెళ్ళాలి, ప్రతి చోట మీరు ఉన్నారు. అయితే ఈ నేచర్ యేసు ప్రభులో మనకి కనబడుతుంది. ఎందుకంటే మాథ్యూ, మా గ్రేట్ కమిషన్ దేవుడు ఇస్తున్నాడు. అప్పుడు ఏమని చెప్తున్నాడంటే, మాథ్యూ 28:20 మనం చదివితే, హీ సేస్ దట్ టీచ్ them to observe all that I have commanded you, and behold, I am with you always to the ends of the ages. So this claim that I am with you అని అంటున్నప్పుడు, సో హీ వాస్ విత్, ఆయన ప్రతి చోట ఉన్నాడు. హీఈస్ omni present అనే దానికి అది సిగ్నిఫై చేస్తుంది. సో అండ్ Colossians 1:17 ఎవరైనా చదువుతారా? Colossians
Colossians 1:17 he says that he is before ఆయన all these things. అన్నిటికం చదవండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సో omnipresent వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్సో కమింగ్ లైక్ వన్ థింగ్, ఇట్ ఈస్ గైడింగ్. సో జీసస్ క్రైస్ట్ యేసు గాడ్ ఉండే అట్రిబ్యూట్ చెప్తూ హీఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ అని అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా అదే అట్రిబ్యూట్ ఉంది. ఈ అట్రిబ్యూట్లో 2 విషయాలు ఒకటి చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ఐఎమ్ విత్ యూ ఆల్ ద టైమ్ టిల్ ది ఎండ్స్ ఆఫ్ ది ఏజెస్ అని యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నారు. వన్ థింగ్ ఈజ్ గైడింగ్ అండ్ గైడింగ్ ఉన్నది. హీ ఈజ్ లైక్ గైడ్ అండ్ ఈజ్ ఆల్సో లైక్ మనకి ఒక ఎంకరేజ్ చేస్తూ ఇదొక కాంటెక్స్ట్. ఇక్కడ కొలెషన్స్ వచ్చేసరికి హీ హ్యాస్ ద అథారిటీ టు సస్టైన్ దిస్ యూనివర్స్. Why he is present everywhere? Because he is sustaining the universe. Okay. మళ్ళీ చదివితే we will understand that Jesus Christ, how his omnipresence is explained is by his sustenance of this universe. How he is sustaining this universe. ఎలా ఆయన sustenance లో తీసుకున్నారు. See, Jesus Christ will ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏంటంటే he says that all authority on the heaven and the earth it is given to me. And it's Jesus Christ, what he is doing to the universe is he's sustaining the universe. He's sustaining the lives. So why he ఎందుకు omnipresent అన్నారంటే because he's sustaining. Okay, let's see omniscient God. So omniscient God అంటే Psalms 147:5 అని చదువుతారా? Psalms యెహోవా 147:5. ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. అదే ఉందా? ఎస్ అన్న. మీరు ఏ వర్షన్ ఇంగ్లీష్లో ఏమైనా చదువుతారా? మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానం నాకు మితి లేదు. 147:5 కదండి. 147:5. He knows సారీ అన్న, everything. నేను 148:7 చదివా. No problem. So that says that he knows everything. దేవుడు కూడా అట్రిబ్యూట్ ఏంటంటే he knows everything. సో అయితే జీసస్ క్రైస్ట్కి కూడా హీఈస్ omniscient గాడ్. ఈ విషయ హీఈస్ omniscience మనకు తెలుస్తుంది ఏంటంటే చాలా సందర్భాల్లో మనకు తెలుస్తుంది. ఒక సందర్భం అని చెప్తాను చూడండి. దేవుడు గుడివాడికి కళ్ళునిస్తాడు. దేవుడు గుడివాడికి కళ్ళునిస్తాడు కదా. అక్కడ ఫస్ట్ టైం ఆయన టచ్ చేస్తాడు. ఆయన టచ్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది ఇప్పుడు నీకు అని అంటే మసకగా కనిపిస్తుంది అని అంటారు. సో సెకండ్ టైం పట్టుకునేటప్పుడు అప్పుడు ఆయనకి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అయితే యేసుప్రభు వారు 2 సార్లు మిరాకిల్ చేయాలా తను హీల్ చేయడానికి? ఎవరైనా చెప్తారా దీనికి ఆన్సర్? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? యేసుప్రభు వారు 2 సార్లు హీలింగ్ చేశారా కనబడడానికి? అయితే 2 సార్లు హీలింగ్ చేస్తేనే అయింది అది. ఫస్ట్ టైంకి ఆయనకి అంత పవర్ లేదా? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? ఎనీవన్? సో యాక్చువల్లీ ఇది ఎలా ఉంటుందంటే వెన్ ఒకరితో ఒకరు అలా ఇంటరాక్ట్ అవుతుంటేనే మనకి ఎంగేజ్ అవుతుంది కోర్స్ని. సో అక్కడే మీకు లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది, నాకు లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ థింక్, ఒకసారి ఆలోచించండి. సర్టన్ టైమ్స్ ఇన్ ద బైబుల్ టెస్ట్ ద ఫెయిత్
and there is certain plans of action in his will. I might be. Yeah, you can explain it, Kavya, please. Sir, am I audible? See, one thing I say, yeah, ఒకసారి I will tell you ఏంటంటే, um, there is no absolute right answer. You can, మీకు బిబ్లికల్ గా ఉన్నప్పుడు you can tell it. You and I, everyone are still learning. We make mistakes. ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకొని మన మైండ్లో పెట్టుకోలేదంటే ఫెయిత్ సీక్స్ అండర్స్టాండింగ్. విశ్వాసంతో మనం ముందుకెళ్తేనే మనకు అర్థమవుతుంది. ఫెయిత్ సీక్స్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకునే ముందు మనకు విశ్వాసం ఉండాలి. సో వెన్ యూ ఆర్ టెలింగ్ ఎనీథింగ్, యా, గో టెల్ ఇట్, నో ప్రాబ్లం. చెప్పండి. బైబిల్‌లో ఇంకో దగ్గర ఆ గుడ్డివాడికి ప్రభు ఏం చెప్తాడంటే, కిందన మట్టిని తీసి అందులో ఆయన ఉమ్ము వేసి కంటికి రాసి వెళ్లి కొలంలో కడుక్కోమని చెప్తారు. అంటే ముందు చేసినట్టే ప్రభు మాట చెప్తే అది అయిపోవచ్చు. బట్ ప్రభు అక్కడ ఒక ప్లాన్ పెడతాడు సర్టెన్‌గా. ఇలా ఎందుకు అవ్వచ్చు అంటే ఆఫెన్ టైమ్స్ మన జీవితంలో కూడా దేవుడు మనకు కొన్ని నిర్ణయిస్తాడు. బట్ దానికోసం మనం కొన్ని సంవత్సరాలు ఆగాల్సొస్తది. ప్రార్థన చేయాల్సొస్తది. ఎందుకంటే ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్‌లో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. సో ప్రతీదీ దేవుడు ఒకలాగే చేయాలని లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా చేయొచ్చు. సర్టెన్ టైమ్‌లో చేయొచ్చు. అందుకై ఉంటది సార్. యా, నైస్. సో యా, దేవుడు, యా, హీస్ క్వశ్చనింగ్ మన ఫెయిత్ బట్టి కూడా. అంటే సో మన ఫెయిత్ లేకపోవడం వల్ల మెరాకిల్ జరగలేదు యేసుప్రభు వారిది. చెప్తారా? అంటే మన ల్యాక్ ఆఫ్ ఫెయిత్ వల్ల మెరాకిల్, యేసుప్రభు వారు మెరాకిల్ చేయలేదా? యా, కావ్య? యా, మీరు చెప్పారు కదా ఫెయిత్ అక్కడ లేదని అంటున్నారు కదా, అదేనా అన్నారు? లేదు సార్, అలా అనలేదు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కానీ, లేకపోతే మనకి రావాల్సిన దానికి మనం వెళ్ళడానికి మధ్యలో ఒక ప్రాసెస్ ఉంటది కదా సార్. అది ప్రతి ఒక్కళ్ళ దగ్గర అదే ప్రాసెస్ ఉండాలని లేదు. దేవుడు అనుకుంటే ఒక ఇట్టే చేసేయొచ్చు గానీ, మనకు నేర్పించడానికైనా ఆయన టైం తీసుకొని సర్టెన్ యాక్షన్‌లో వెళ్ళొచ్చు అని అంటున్నాను సార్. నైస్. అనుకో యా, ప్రైజ్ ది ఇంకెవరైనా లార్డ్. చెప్తారా దీనికి? యా, ప్రైజ్ యా, లార్డ్ ప్రైజ్ మా. లార్డ్, ప్లీజ్. అంటే ప్రైజ్ లార్డ్, యేసుప్రభు వారు చెప్పండి. ఒకానొక పరిస్థితిలో చెప్తారు. అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ప్రజలకు అవిశ్వాసం బట్టి ఆయన అనేకమైన సూచక్రియలు చేయలేకపోయారు. చేయలేకపోవడం అంటే చెయ్యలేదు. సో కొన్ని పరిస్థితులు బట్టి నేను రీసెంట్ గా ఒక దగ్గర విన్న వాక్యం, ఇది ఎక్కడుందో ఈ కాంటెస్ట్ నేను మర్చిపోయాను. నేను ఇప్పుడే జాయిన్ అయ్యి సరే వినలేదు. అక్కడ ఉన్న ప్రజలు బట్టి అక్కడ వారు సరైనటువంటి విశ్వాసం లేకపోవడం వల్ల తీసుకొని బయటికి వెళ్ళి చేశారని. అయితే నేను పూర్తిగా తిరిగి నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, ప్రజల యొక్క అవిశ్వాసం బట్టి ఆయన కొన్ని సూచక్రియలు అక్కడ చేయలేదు. అది అక్కడ ఉన్నటువంటి ప్రజల అవిశ్వాసం బట్టి ఆయనకి అసాధ్యమైంది అంటే ఏం లేదు. బట్ అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి. సో ఆయనకు అసాధ్యమైనది అంటూ ఏది లేకపోతే ఆయన వాళ్ళ విశ్వాసంతో యేసుప్రభు పని ఏంటి? చెప్తారా? ఖచ్చితంగా మేడం. అంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏదైనా సరే మన జీవితంలో ఒక కార్యం జరగాలంటే ఖచ్చితంగా మన విశ్వాసం బట్టే జరుగుతుంది. అది మన విశ్వాసం లేకుండా ఈరోజు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. బట్ అకార్డింగ్ టు హీజ్ విల్, ఆయన చిత్త ప్రకారంగా ఆయన బలం బట్టి అన్ని జరుగుతాయి. బట్ ఏంటంటే ఇప్పుడు మన జీవితంలో కూడా ప్రాక్టికల్ లైఫ్ లో తీసుకుంటే దేవుడు అన్నిటికీ సమర్థుడు. కానీ మనం దాన్ని విశ్వసించలేకపోవడం వల్ల దాన్ని అనుభవించలేకపోతున్నాం. యా, సో యా, నేను కొన్ని విషయాలు కొన్ని క్లారిటీ ఇస్తాను తర్వాత నేను మీకు. సో మార్టిన్ లూథర్ చెప్పిన విషయం కూడా నేను మీకు చెప్తాను. వై సోలస్ అని ఉంటుంది, అది లాస్ట్లో నేను మీకు చెప్తాను. కొన్ని ఉండండి. సో మనకి విశ్వాసం తక్కువ ఉంటే ఆయన పని కార్యం. సో ఒక టెక్స్ట్ని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వెన్ వి ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్, అది మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాం ఆ టైంకి. సో ఆ టైంలో ఎందుకు జరగట్లేదు?
అని అంటే, సో జీసస్ క్రైస్ట్ యేసుప్రభు వారు ఆ టైంలోని అంతకన్నా ముందు టెక్స్ట్ చదివితే అక్కడ ప్యాసేజ్ ఏముంటుందంటే, యేసుప్రభు వారు వాళ్ళ శిష్యులతో చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని పులిసిన రొట్లు ఉన్నాయి, జాగ్రత్త, వాటితో కలవకండి అని అంటే, వాళ్ళు ఏమనుకుంటారు అంతకన్నా ముందు, వాళ్ళు ఏమనుకుంటారంటే, అంతకన్నా ముందు 5,000 మందికి ఆయన రొట్టెలు పంచాడు, ఆ రొట్టెలు అయిపోయి ఆ రొట్టె కోసం మాట్లాడుతున్నారేమో అని అనుకుంటారు. యేసుప్రభు వారు దాన్ని గమనించారు. అది గమనించి ఇక్కడ ఈ గుడివాడి నరేషన్ మధ్యలోకి వస్తుంది. మధ్యలోకి వచ్చి ఏముంటుందంటే, ఫస్ట్ టైం గుడివాడికి కళనిచ్చినప్పుడు ఏం కనిపిస్తుందంటే, అంత మసకగా ఉంది, మనుషులు చెట్లులా కనిపిస్తుంది అంటే, అప్పుడు మళ్ళీ చేయి పెడతాడు. మళ్ళీ చేయి పెట్టిన తర్వాత ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే క్లియర్ కనిపిస్తుంది అని అంటారు. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు యేసుప్రభు వారు పేతురుకు అడుగుతారు, ప్రజలు నా కోసం ఏమనుకుంటున్నారు అని అడుగుతారు. ప్రజలు నా కొరకు ఏమనుకుంటున్నారు అంటే, కొంతమంది నువ్వు ఎలీషా అంటున్నారు, కొంతమంది బాప్టిస్ట్ యోహాన్ అంటున్నారు, కొంతమంది నుంచి నువ్వు ప్రవక్త అంటున్నారు అంటే, అవునా, అయితే మీరేమనుకుంటున్నారు అని అంటారు. మీరేమనుకుంటున్నారు అంటే, సో నేను అయితే నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను, నువ్వు మెస్సియా అని నమ్ముతున్నాను అంటారు. సో ఏదైతే ఆ గుడ్డివాడి స్టోరీ ఉందో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆ సిచ్యువేషన్కే కాదు, అది ఆ గుడ్డితనం ఆ డిసైపుల్స్కి గుడ్డితనాన్ని సూచిస్తుంది. ఫస్ట్ టైం వాళ్ళు గ్రహించలేకపోయారు. ఏం గ్రహించలేకపోతున్నారంటే, యేసుప్రభు ఉన్నాడు, ఆల్రెడీ రొట్టెలు ఇచ్చాడు, ఆల్రెడీ రొట్టె పెట్టాడు, మళ్ళీ ఆయన పులికొని రొట్టె కోసం మాట్లాడుతున్నాడు. దేనికోసం? యేసుప్రభు ఏ కాంటెక్స్లో మాట్లాడతారంటే, ఇలాగా ఈ అక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే అన్యులు, ఈ అన్యులు ఏం చేస్తున్నారు అంటే వేరే వాళ్ళని కూడా పాడు చేస్తున్నారు, కాబట్టి మీరు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అంటారు. కానీ యేసుప్రభు వాళ్ళతో జాగ్రత్తగా ఉండమన్నా వీళ్ళు ఏమనుకుంటారు, ఇదిగో రొట్టె కోసం మాట్లాడుతున్నాం అనుకుంటారు. సో జీసస్ క్రైస్ట్ న్యూ దట్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారని యేసుప్రభు వారికి తెలుసు. అర్థమవుతుందా? సో వాళ్ళ గుడ్డితనాన్ని చూపించడానికి ఈ గుడ్డివాడి స్టోరీ మనకు ఎలా అర్థం ఉందంటే, విశ్వాసుల యొక్క గుడ్డితనం చూపిస్తుంది. సెకండ్ టైం హీల్ అయిందంటే, పేతురుని అడిగితే నువ్వేమనుకుంటున్నావు నా కోసం అంటే, నువ్వు మెస్సియా అనుకుంటున్నాను అని అంటాను. నువ్వు మెస్సియా అనుకుంటున్నాను, నువ్వు దేవుని కుమారుడు అని అంటాను. అక్కడ వారికి క్లారిటీ వచ్చింది. సో జీసస్ క్రైస్ట్ న్యూ వాట్ ఆర్ ద థాట్స్, వాళ్ళ ఆలోచనలు ఏంటో యేసుప్రభు వారికి తెలుసు. అండ్ ఇంకొక విషయంలో ఏంటంటే, దీన్ని నేను కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఏంటంటే, సో జీసస్ డిడ్ మెనీ సైన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ so that you may believe that Jesus is Christ and the Son of God, and by believing you will have life in his name. యేసుప్రభు వారు ఎన్నో సైన్స్ చేశారు వాళ్ళ ప్రెసెన్స్ ఆఫ్ ద డిసైపుల్స్ ఎదురుగా, ఎన్నో చేశారు. అవేమి రాయబడలేదు, కానీ కొన్ని రాయబడింది. ఎందుకు రాయబడిందంటే, నువ్వు ఆయన క్రీస్తు అని నమ్ముతావు కనుక, అలాగే ఆయన క్రీస్తుని, ఆయన దేవుని కుమారుడు అని నమ్ముతావు కనుక, నమ్మి నువ్వు నమ్మడం వల్ల నీకు నూతనమైన జీవితం వస్తుంది. అండ్ బై బిలీవింగ్ యూ విల్ హ్యావ్ లైఫ్ ఇన్ హిస్ నేమ్ అని చెప్తున్నాడు. సో వెన్ యూ బిలీవ్ యూ విల్ హ్యావ్ లైఫ్ ఇన్ హిస్ నేమ్. సో ఓకే, లెట్స్ కమ్ టు ద టెక్స్ట్. జీసస్ క్రైస్ట్ ఈస్ omniscient. He knows everything. He knows the heart of their disciples without వాళ్ళు చెప్పకుండానే. ఇంకొకసారి ఏంటంటే, లూకాసు వార్తలోను కూడా యేసుప్రభు వారు డిసైపుల్స్ యొక్క గుడ్డితనాన్ని వాళ్ళు తీసివేస్తారు సో దట్ దే విల్ అండర్స్టాండ్ వాట్ హీ ఈస్ టెలింగ్. సో లూకాసు వార్త 24:44 నుంచి 46-45 చదివితే మనకి అర్థమవుతుంది ఏంటంటే, యేసుప్రభు వారు వాళ్ళ గుడ్డితనాన్ని తీసివేశారు, డిసైపుల్స్ యొక్క గుడ్డితనాన్ని
కానీ దే ఆర్ ఏబుల్ టు సీ, దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ జీసస్ వాస్ టెలింగ్. ఆ గుడ్డి అంటే అంతవరకు వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు, ఆయన తీసేసాడు అనమాట. అక్కడ వాళ్ళు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. సో యేసుప్రభు వారికి తెలుసు, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ నో హిస్ డిసైపుల్స్, హీ నోస్ ద హార్ట్ ఆఫ్ ద డిసైపుల్స్, హీ నోస్. సో మనకి చాలా సిచ్యువేషన్స్, చాలా సందర్భాల్లోనే యేసుప్రభు వారి తన ఓమ్నిషియంట్ని ఆయన ప్రజెంట్ చేస్తాడు. సో అయితే జీసస్ క్రైస్ట్కి అలాగే యేసు గాడ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఉండే డిఫరెన్స్ ఏంటంటే, జీసస్ క్రైస్ట్ వాజ్ డైరెక్ట్లీ డీలింగ్ విత్ ద పీపుల్ దేర్. సో ఇట్ ఈస్ బికమింగ్ వెరీ క్లియర్ ఫర్ దెమ్ టు ఈజీలీ రిలేట్ విత్ గాడ్ అనమాట. సో డైరెక్ట్గా మనిషితో డీల్ చేయడం వల్ల ఇట్ వాజ్ ఈజీ ఫర్ దెమ్ టు రిలేట్ విత్ గాడ్. ఇట్ వాజ్ నాట్ చాలా టెక్నికల్ స్టఫ్ ఏం మాట్లాడకుండా ఈజీలీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఆయన చెప్పడం జరుగుతుంది. సో అందుకే హౌ జీసస్ క్రైస్ట్ వాజ్ అంత చాలా ఇంపాక్ట్, అందుకే జీసస్ క్రైస్ట్ తీసుకొని వచ్చారు. అండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ omnipotent. We will see the omnipotent is చెప్పాను. omnipotent అంటే he has power to create things, and Jesus Christ కూడా, యేసుప్రభు వారు కూడా, he calmed the storm. He has authority over the nature. సో మార్క్స్ వార్త 4:39 చూస్తే he calmed the storm and Jesus healed the sick. కొంతమందిని హీల్ చేశాడు ఆయన. సో he raised death. చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేపాడు. సో యేసుప్రభు వారు మత్తయి సువార్త 28:18 చెప్తారు, ఆల్ అథారిటీ ఈస్ గివెన్ టు మీ ఓవర్ ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ అని అంటారు. సో అయితే ఈ మెరాకిల్స్ చేయడం వల్ల కానీ, లేదంటే అద్భుతాలు చేయడం వల్ల కానీ ఆయన దేవుడు అవ్వలేదు. సో ఆయన దేవుడు ఎలా అయ్యాడు అంటే, నాట్ జస్ట్ బికాస్ హీ పర్ఫార్మ్డ్ సమ్ మెరాకిల్స్, ఏదో అద్భుతాలు చేశాడు, ఏదో మ్యాజిక్లు చేయడం వల్ల. సో ఆ మ్యాజిక్ అంటున్నానంటే ఇట్ ఈస్ నాట్ మ్యాజిక్, అలా అంటున్నానని ఏమనుకోకండి. సో అవి చాలా చిన్నవి. యేసు చేసిన అద్భుతాలన్నీ చిన్నవి, చాలా చిన్నవి అవి. ఆ చిన్న వాటి వల్ల యేసుప్రభు వారు దేవుడు అవ్వలే, యేసుప్రభు వారు డివినిటీని చెప్పలే. కానీ ఎందువల్ల ఆయన దేవుడిగా చూస్తారంటే, డివినిటీ ఎందుకు చెప్తారంటే, హీ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ హూ సెడ్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. See, he is omnipotent. ఎలా ఉంటుందంటే, he is the only person who is telling your sins are forgiven. నీ పాపం క్షమించబడేదని చెప్పాడు. And he died and raised again. ఆయన మరణించి తిరిగి లేచాడు. The resurrection. Because of those things he is considered as divine. ఇలాంటి విషయాలప్పుడే he కంప్లీట్గా రివీల్ అయింది. He is completely revealed that he is God. రైట్. అయితే ఒక మనిషి అడిగాడు, ఏమన్నారంటే, పాపం క్షమించడంలో గొప్ప ఏముంది అని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నాకు కొట్టారు అనుకోండి, నన్ను ఎవరైనా కొడితే నన్ను సారీరా అని అంటే, సారీరా అని అన్నాను నేను. అయితే నేను దేవుడిని అయిపోతానా? నేను క్షమించాను వాడికి, నేను దేవుడిని అయిపోతానా? ఎవరైనా చెప్తారా ఈ మాట? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? సో ఇప్పుడు మీకు ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని కొట్టారు, అయ్యో వాళ్ళు తప్పు, క్షమాపణ, సారీ అని చెప్పారు. మీరు పెద్ద మనసు చేసుకొని క్షమించేసాను అన్నారు. అయితే మీరు దేవుడు అయిపోయారా? నేను అన్నాను, అంటే యేసుప్రభు వారు ఆ పాపాలను క్షమించాడు కాబట్టి ఆయన దేవుడిగా చూస్తున్నారు అని అన్నా. అయితే నువ్వు కూడా క్షమిస్తున్నావు పాపాన్ని. అయితే నువ్వు దేవుడు అయిపోతావా? చెప్తారా ఎవరైనా? దేవుడా
ఎవరైనా చెప్తారా? ఎనీవన్ థాట్స్? యా ప్లీజ్ మాట్లాడండి, పర్లేదు. ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడితే కొంచెం ఎంగేజింగ్ ఉంటుంది. యా కృప, యా ఇప్పుడు నువ్వు కూడా క్షమిస్తే నువ్వు దేవుడే.